ప్రైజ్ ద లార్డ్. డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను. అమెరికా అనగానే క్రైస్తవుల దేశము అనేది మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా అమెరికాలో ఉన్న క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటిదనేది? ఎప్పుడైనా అమెరికాలో క్రైస్తవులతో ఎలా ప్రవర్తిస్తారో అనేది ఎప్పుడైనా మనము ఆలోచించామా? ఒకవేళ అమెరికానే క్రైస్తవుల కంట్రీ అయితే అమెరికాలో క్రైస్తవుల నోర్లు ఏ విధంగా మూయించారో అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపెట్టాలి అని అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను ఎక్కడ డిస్టర్బ్ చేయను, మధ్య మధ్యలో ట్రాన్స్లేషన్ కొరకు నేను మాట్లాడుతూ ఉంటాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూస్తారు అని నేను నమ్ముతున్నాను. ఇది ఒరిజినల్ పిక్చర్, మరి ఇది ఎడిటింగ్ చేసిన పిక్చర్. Congratulations. How do you turn this around? Man, first off, I need to first thank my Lord and Savior. This man just The issue with sin. It makes us, our sin that's in us. మీడియాలో కనిపిస్తున్న వ్యక్తి ఒక రగ్బీ ప్లేయర్. గెలిచిన తర్వాత తన క్రెడిట్ అంతా యేసుక్రీస్తుకు ఇస్తున్న సమయంలో ఈ రిపోర్టర్ ఏం చేశారో ఒకసారి చూద్దాం. చూశారా ఏ విధంగా లైన్ డిస్కనెక్ట్ చేసి ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. Champion Bubba Watson. ఇతని పేరు బూబా వాట్సన్. ఇతను గోల్ఫ్ ప్లేయర్. And then second, I got to thank my Lord and Savior Jesus Christ. ఈ వ్యక్తి ఏమన్నాడో మరొకసారి మనం విందాం. My Lord and Savior Jesus Christ. This day means so much more than putting on this green jacket in many ways. All right, so a technical glitch there. Technical glitch there from Augusta National, but we will bring you much more of Bubba Watson. ఇక్కడ కూడా అదే చేశారు. తాను గెలవడానికి కారణము నా యేసుక్రీస్తే అని చెప్పినప్పుడు టెక్నికల్ ప్రాబ్లం అని మరొకసారి సిగ్నల్ కట్ చేయడం జరిగింది. ఇతని పేరు నెయ్మర్. ఇతను ఒక ఫుట్బాల్ ఆటగాడు. ఒకప్పుడు తలపైన జీసస్ అనే బ్యాండ్ పెట్టుకున్నవాడు ఇప్పుడు ఎందుకు తీసేశాడు మీకు తెలుసా? కారణం చాలా సింపుల్. ఆ బ్యాండ్ తీయడానికి ప్రతి నెల ఇతను ఛార్జ్ చేస్తుంది €500,000. సో ఫ్రెండ్స్, ఏ విధంగా వీళ్ళ నోర్లు మూయించారో, ఏ విధంగా వీళ్ళను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో అనేది మనము చూశాము. ఇదంతా ఎక్కడో కాదు, ఏదో పాకిస్తాన్లో కాదు, సిరియాలో కాదు, లేకపోతే సౌదీ అరేబియాలో కాదు, ఇండియాలో కాదు. ఇది జరిగింది అమెరికాలో. ఏ దేశం అయితే క్రైస్తవ దేశం అని అనుకుంటున్నామో అక్కడ యేసు పేరు ఎత్తడానికి కూడా సిగ్గుపడుతున్నారండి. డబ్బులు ఇచ్చి కొన్నారు అనేది మనము చూసాము. యేసు పేరు చెప్పంగానే చాలా మందికి నచ్చదండి. ఈరోజు దేవుడు అనే పదము ప్రతి వానికి చులకనంగా అయిపోయింది. కారణం ఏంటిదంటే గనక దేవుడే లేడు అనే సమాజంలో మనుషులు జీవిస్తున్నారు. సో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనము ఎప్పుడైతే దేవుని గురించి ప్రకటిస్తామో మనకు శోధనలు అనేది తప్పకుండా వస్తాయి. ప్రజలు మన మాట వినరు, ఒకవేళ విన్నా చులకనంగా చూస్తూ ఉంటారు. నమ్మినవాడు గొప్పవాడు, నమ్మనివాడు నిత్యాగ్నిలో పోతాడు. మీరు ఏదో ఒక పాఠము నేర్చుకున్నారని నమ్ముతున్నాను. మీ అభిప్రాయం ఏంటిదో దయచేసి కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా చెప్పండి. సో సెలవు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.